ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దేవత తలంపులను తీర్చే బంగారు తల్లి తలుపులమ్మ తల్లి మహిమల గురించి ఎంత చెప్పుకున్నా అది తక్కువే అవుతుంది. అమ్మ కాపాడమ్మ, చెల్లగా చూడమ్మా అంటూ వేడుకున్న భక్తుల పాలిట ఆమె కల్పవల్లి. అటువంటి మహిమాన్వితమైన అమ్మవారి ఆలయ విశేషాలు, అమ్మవారి మహిమలపై జీటీవీ ప్రత్యేక కథనం. జీటీవీ ఆలయం కార్యక్రమానికి స్వాగతం. నా పేరు ప్రసాద్. ఈ రోజు మనం ఆంధ్ర రాష్ట్ర ప్రజల కల్పవల్లి, ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆరాధ్య దేవత అయినటువంటి తలుపులమ్మ తల్లి ఆలయ విశిష్టత, ఆలయ చరిత్ర గురించి అందరికీ తెలియజెప్పే ప్రయత్నం చేయబోతున్నాను. తుని నియోజకవర్గంలో వెలిసినటువంటి అమ్మవారి విశిష్టత, అదేవిధంగా చరిత్ర చాలా గణనీయమైంది చెప్పి చరిత్ర పుటలు చెప్తూ ఉన్నాయి. అసలు ఆలయం ఇక్కడ ఏ విధంగా వెలిసింది, అదేవిధంగా అమ్మవారి యొక్క విశిష్టత, ఇక్కడ భక్తులు అమ్మవారిని ఏ విధంగా ఆరాధిస్తారనే విషయం ఈ రోజు మీ అందరికీ కూడా మన జీటీవీ ఆలయం ద్వారా మీ అందరికీ తెలియజెప్పే ప్రయత్నం. రండి ఆలయం లోపల వెళ్తాం. ప్రస్తుతం కనుక ఆలయ ముఖద్వారం దగ్గర నేను ఉన్నాను. ఆలయ ముఖద్వారం దగ్గర నుంచి చూస్తే కనుక అమ్మవారు ఒక మంచి వాతావరణం అయితే కనుక ఉందని తెలుస్తుంది. అయితే ఆ తలుపులమ్మ తల్లి ముఖద్వారం దగ్గర ప్రస్తుతం అయితే ఉన్నాం. మన దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో కూడా లోవ అన్నటువంటి ఈ ఆలయం యొక్క విశిష్టత ఏ విధంగా ఉంది, ముందుకు ఏ విధంగా వెళ్తుంది, ప్రభుత్వం ఏ విధంగా ఎటువంటి చర్యలు తీసుకుంటుంది అనే విషయం మీద ఈ రోజు అందరూ కూడా మీ అందరికీ ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయండి. రండి కనుక ఆలయ ముఖద్వారం నుంచి అయితే కనుక మన జీటీవీ టీం అయితే కనుక లోపలికి వెళ్తుంది. చూద్దాం అమ్మవారి విశిష్టత గురించి, అదేవిధంగా చరిత్ర కూడా చాలా విధాలుగా చూస్తే కనుక చరిత్ర కూడా అనేక విధాలుగా చెప్తున్నారు. అమ్మవారు పూర్వకాలంలో ఇక్కడ సాక్షాత్తు జగన్మాతే ఇక్కడ అవతరించిందని చెప్పి కొన్ని పురాణాల్లో లిఖించబడినటువంటి విషయం తెలుస్తుంది. అయితే ఇక్కడికి వెళ్ళడానికి అయితే సుమారు 2 కిలోమీటర్ల దూరం ఉంటుందని చెప్తున్నారు. మన జర్నీ కొనసాగుతుంది. ఆలయ ముఖద్వారం నుంచి అయితే కనుక మనం లోపలికి అంటే అమ్మవారి ఆలయానికి చేరుకునే ప్రయత్నం చేస్తున్నాం. అయితే చూసిన రహదారి ఏ విధంగా ఉన్నది విషయం అయితే కనుక నిత్యం భక్తులు రద్దీగా ఉండేటువంటి తలుపులమ్మ లోవకి వెళ్ళే మార్గం చూస్తున్నాం. గతుకులమయంతో కనిపిస్తుంది. అక్కడెక్కడైతే కనుక రోడ్డు బాగున్నప్పటికీ కూడా ఇటువంటి గతుకుల రోడ్ల కారణంగా కూడా భక్తులు కాస్త ఇబ్బంది పడాల్సినటువంటి ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే అనునిత్యం ఇంకా ఆ రోజు ఈ రోజు అని కాదు, వారంలో 7 రోజులు కూడా ఇక్కడ అమ్మవారి దగ్గర సందడి వాతావరణం నెలకొంటుంది. అమ్మవారికి కోరిన కోరికలు తీర్చుకున్న తర్వాత అయితే కనుక మొక్కుబళ్ళు చెల్లింపులకు అయితే కనుక భక్తులు భారీ సంఖ్యలో వస్తుంటారు. ముఖ్యంగా ఆదివారం పూట అయితే కనుక ఇసుక వేస్తే మాత్రం ఇసుక రాలని పరిస్థితి కూడా ఉంటుందని చెప్పి కొంతమంది చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. సుమారు 2 కిలోమీటర్ల మేర అయితే కనుక లోపల ఆలయం 2 కొండల మధ్య అయితే కనుక ఉంటుందని చెప్పి చెప్తున్నారు. చూద్దాం ఆలయం గురించి, మొత్తం ఆలయ చుట్టుపక్కల ప్రాంతం కూడా ఈ రోజు మన జీటీవీ మీ అందరికీ కూడా చూపించే ప్రయత్నం చేయబోతుంది. రోడ్డు మార్గం కూడా ఏర్పాటు చేశారంటే సుమారు 4 టర్నింగ్స్ తో కూడినటువంటి ఘాట్ రోడ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే లోవకొత్తూరు గ్రామం దాటిన తర్వాత ఒక చెక్ పోస్ట్ కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు కార్లకు ఒక విధంగా, అదేవిధంగా 2 వీలర్స్ కానీ ఏవైనా సరే వచ్చిన భక్తుల దగ్గర నుంచి టికెట్ నామమాత్రంగా అయితే కనుక పార్కింగ్ ఫీజు వసూలు చేస్తున్నారు. అయితే తర్వాత ఆలయం ముఖద్వారం వచ్చిన తర్వాత ఏదైతే అమ్మవారు మెట్ల మార్గం దగ్గరకు రావడం జరిగింది, అక్కడ నేరుగా రోడ్డు మార్గం కూడా ఏర్పాటు చేశారంటే సుమారు 4 టర్నింగ్స్ తో కూడినటువంటి ఘాట్ రోడ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అమ్మవారు మెట్ల మార్గం దగ్గరకు వచ్చి అమ్మవారి విశిష్టత గురించి తెలుసుకునే ప్రయత్నం చేయాలంటే తప్పనిసరిగా అమ్మవారు ఆలయం లోపలికి వెళ్లాల్సింది. అక్కడ ఉన్నటువంటి ఆలయ పూజారితో మాట్లాడదాం, ఆలయ చరిత్ర కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేయాలి. సుమారు 100 మెట్లు ఎక్కిన తర్వాత అయితే కనుక సిద్ధి వినాయకుడి ఆలయం అయితే మనకు దర్శనం ఇస్తుంది. విఘ్నాలను తొలగించే వినాయకుడిని దర్శించుకున్న తర్వాత అమ్మవారి ఆ దర్శనానికి అయితే కనుక భక్తులు వెళ్తున్న నేపథ్యం ఇస్తుంది. ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే 2 కొండల మధ్య వెలిసినటువంటి అమ్మవారి యొక్క విశిష్టత చాలా గొప్పది అని చెప్పి భక్తులు చెప్తున్నారు. అయితే ఆ గొప్పతనం ఏంటో మరికొద్దిసేపట్లో మీ ఇక్కడికి చెప్పబోతున్నాను. నేరుగా ఆలయ ప్రధాన అర్చకులు నోటువంటి చరిత్ర గురించి, ఆలయ గొప్పతనం గురించి అర్చకులు త్రినాథరావు గారితో మనం మాట్లాడదాం. అమ్మవారి విశిష్టత గురించి, అమ్మవారి చరిత్ర గురించి స్వామి నోట్లోంచి వినే ప్రయత్నం చేస్తాం. తలుపులమ్మ తల్లి, తలంపుల తల్లి, రెండిట్లో ఏదంటే యాక్చువల్ గా అమ్మవారి పేరు తలంపులమ్మ. ఆ తలంపులమ్మ అనేటువంటి పేరు కూడా అమ్మవారికి ఎలా వస్తుందంటే సుమారు అమ్మవారికి కలిసి ఒక 300 సంవత్సరాలకి పూర్వం, అంతకన్నా పూర్వం ఈ ప్రాంతవాసులు ఎవరైనా ఆపసారిలో తలుచుకుంటే అమ్మవారు సాక్షాత్కరించి ఓ పాపలో వచ్చి వాళ్ళ కోరికలు తీర్చేవారు. తలచుకోగానే ప్రత్యక్షమై కోరికలు తీరుస్తుంది కాబట్టి తలంపులమ్మ అని చెప్పి పిలుచుకునేవారు. అది వాడుకలో భాష మారితే తలుపులమ్మగా పిలువబడుతున్నారు. చరిత్ర గురించి చెప్తే కనుక ఇప్పుడు అమ్మవారి చరిత్ర ఏమిటంటే చెప్పారు కదా, ఇప్పుడు 300 సంవత్సరాల పూర్వం ఉంది. ఆపసామిలో తలుచుకున్నటువంటి సాక్షాత్కరించి కోరికలు తెచ్చిన తలంపులమ్మ అని పేరు వచ్చింది. కొన్నాళ్ళ తర్వాత అప్పట్లో ఈ ఏరియాని పరిపాలించే తునిరాజావారి కల్లోకి వెళ్ళి నేను దారకొండ తేగకొండ లోయలో ఈ స్థలాన్ని లోవ అంటాం కదా, తలంపులమ్మ లోయ, ఇది తలుపులమ్మ లోవగా భాష మార్పు. నేను ఇక్కడ శిలై దారకొండ తేగకొండ లోయలో శిలై పేరు
మీరు ఏ రోజు అయితే వచ్చి ఇక్కడ నాకు సేవా కార్యక్రమం ప్రారంభం చేస్తే అప్పటి నుంచి దేవస్థలంగా దాహర్త తీర్చడానికి గంగ కూడా వస్తుంది. ఆ గంగ ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడ వెళ్తుంది అనేది మానవతే ఇక్కడ నాకు సేవా కార్యక్రమాలు ప్రారంభం చేస్తే ఆ నెలలో వచ్చి అమావాస్య జాతర జరిపించి అమావాస్య నాడు నవధాన్యాలు పాలనలో చేస్తే నా పాదాల దగ్గర నుంచి 5 రోజుల తర్వాత తీస్తే ఏ గింజల బామాలు పోతే ఆ పంటలు బాగా పండుతాయని, సంతానం లేనటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి విజయాల సేవ చేస్తే సంతానం కలుగుతుంది. చీకటి పడితే లోకరక్షణ కోసం నేను బయటకు వచ్చి సంచరిస్తాను, ఆ సమయంలో ఇక్కడ ఎవరు ఉండకూడదని చెప్పేసి ఆ రాజావారికి ఆలోచిస్తే ఆ రాజావారు లావుపుత్తూరు అనే గ్రామ ప్రజలందరూ తీసుకుని చైత్ర బహుళ విజయనాడు వచ్చారండి. చైత్ర బహుళ విజయనాడు వచ్చేసరికి కింద ఉన్నటువంటి 3 విగ్రహాలు వెలుస్తున్నాయి. వాటి నామధేయం మధ్యలో తలుపు అమ్మవారికి గ్రామదేవత అందరికీ తమ్ముడు పోతరాజు కుడి చేతి పక్కనే, ఎడం చేతి పక్కన అమ్మవారి ఒక రూపం. ఈ 3 ఇట్లకి సేవా కార్యక్రమాలు చేస్తే గంగ పుట్టింది. గంగ తాలూకు విశేషం ఏంటంటే ఆదివారం నాడు 50,000 మంది భక్తులు వచ్చినా సరిపోతాయి, సోమవారం రోజు 2-3 వేల మంది భక్తులు వచ్చినా సరిపోతాయి. అంటే ఎక్కువ వచ్చిన రోజులు చాలకపోవడం కానీ తక్కువ వచ్చిన రోజులు ఈ కిందకెళ్ళి వ్యవసాయాలకు ఉపయోగపడడం కానీ జరుగుతుంది. భక్తుల సంఖ్యను బట్టి ఆ జీవధార అమ్మవారు అలా పొక్కునే ఉంటారు. ఎంత వేసవి కాలంలో గ్రామాల్లో బోర్లు ఆగిపోయినా ఈ జీవధార పొక్కునే ఉంటుంది. టోటల్ గా ఇప్పటికీ చైత్ర బహుళ విజయం నుంచి అమావాస్య జాతర కార్యక్రమాలు జరుగుతాయి. ఈ నవధాన్యాలు చూడడానికి చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న రైతులందరూ వచ్చి దాన్ని అనుసరించి పంటలు పెట్టి కూడా ఆ పంటల బాగా పండడం జరుగుతుంది. అగస్త్య మహాముని గారు వచ్చిన సందర్భంలో ఇక్కడ వచ్చి తపస్సు చేసినప్పుడు ఆయనకి మంచినీరు కావాలంటే సాక్షాత్తు జగన్మోహన్ సార్ తర్వాత అమ్మవారు ప్రత్యక్షమైన తర్వాత ఈ జలధార పుట్టిందని కూడా చరిత్ర పుట్టని చెప్తున్నారు. అది అలాగే అగస్త్యుడు కూడా వచ్చి కదా దక్షిణ భారతదేశ తపస్సు కోసం వస్తుంటే సాయంత్రం ఉన్నప్పుడు ఇక్కడ ఎవరు ఉండకూడదని చెప్పుకుంటే మేరు పర్వతం పెరుగుతూ ఉంటే దాన్ని ఆఫ్ చేసి దానికి సముద్రం ప్రార్థించినంత వల్ల గంగ పుట్టిందని చెప్పి అదొక వాహనాలు ఎక్కువగా అంటే ఇక్కడికి వచ్చి అమ్మవారి దగ్గరకు వచ్చి వాహన పూజలు చేసుకుని అమ్మవారి కొండపై బళ్ళు నెంబర్లు వేసుకుంటే బళ్ళు క్షేమంగా తిరుగుతాయని చెప్పి ఆంధ్రప్రదేశ్ లో అన్ని మూల ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ అమ్మవారికి వాహన పూజలు చేయించి పెట్టుకుంటారా క్షేమంగా తిరుగుతున్నారు. మా జీటీవీ ప్రేక్షకులను ఆశీర్వదిస్తూ అమ్మవారి శ్లోకం వస్తుంది. అమ్మవారి ఆశీస్సులు ఈ జీటీవీకి పరిపూర్ణంగా ఉండాలని, ఈ టీవీ మంచి మంచి వార్తలు ఇంకా అమ్మవారిని తెలియపరచాలని చెప్పి ఈ సందర్భంలో తెలుసుకోవాలంటే కనుక రోజులు సంవత్సరాలు కూడా చాలా, ఎందుకంటే పంతులు గారు చెప్తున్నారు అంతటి ఘన చరిత్ర కలిగినటువంటి అమ్మవారు నిజంగా మన ఆంధ్ర రాష్ట్రంలో వెలిచారంటే కనుక చరిత్ర చూడాల్సిందే. అయితే ఇప్పుడు పంతులు గారు చెప్పినట్టు ఏదైతే తీగకొండ అదే విధంగా దారకొండ అనేటువంటి ప్రాంతాన్ని కూడా మేము చూపించే ప్రయత్నం చేయబోతున్నాను. అక్కడ నుంచి వచ్చే దార ఏదైతే నిత్య గంగధార ఏదైతే ఉందో అది కూడా మేము కూడా మన జీటీవీ ద్వారా చూపించే ప్రయత్నం చేస్తాం. వెళ్దాం. సకల సౌఖ్యములను ఇచ్చే సర్వ సృష్టికే కర్తవు కర్మవు క్రియవు నీవేనమ్మా. సకల సౌఖ్యములను ఇచ్చే సర్వ సృష్టికే కర్తవు కర్మవు క్రియవు నీవేనమ్మా. మా మనసులో నిత్యపు చైతన్యమా, మా ఆశలా ప్రతిరూపం నీవమ్మా. కరుణ నిండిన అంతరంగము నీదై శరణమనగనే వరములిచ్చినవమ్మా. కరుణ నిండిన అంతరంగము నీదై శరణమనగనే వరములిచ్చినవమ్మా.
పేట నాతవరం మండలం నుంచి వచ్చాం. ఇక్కడ ఫ్యామిలీ మొత్తం ఒక పిక్నిక్ గా వస్తాం అందరం. ప్రతి సంవత్సరం వస్తుంటాం. చాలా బాగుంటది. సమ్మర్ లో కూడా అందరూ వస్తుంటారు. కానీ ఇక్కడ చూడవలసింది ఏంటంటే కొండ మీదకి వెళ్ళి అమ్మవారిని చూసి అన్ని దర్శించుకున్న తర్వాత మీకు నమ్మకం ఉంటే ప్రతి ఒక్కరు రావాలి. వస్తేనే మీరు చూడవలసింది చూస్తారు. చాలా బాగుంటది. ఏంటంటే మాకు చిన్నప్పుడు మా తాత వాళ్ళు అన్నారు, ఒక చిన్న పాపని కొండ మీద మర్చిపోయి వెళ్ళిపోయారట. వెళ్ళిపోతే అమ్మవారు మర్చిపోయారు కదా అని 5 అయితే ఇక్కడ ఎవరు ఉండరు. ఆ టైంలోని అమ్మవారు ఒక ఆవిడ మీద వాలి చెప్పిందంట, మీ పాపని ఉదయం తీసుకోండి అలాగనేసి. అలా అందరూ నమ్ముతుంటారు. పిల్లలు లేని వాళ్ళు ఉయ్యాలు కడతాయి, పిల్లలు కొడతారట. అలా అని వెళ్ళి చూడండి. ప్రతి చూసాం కదా, తలుపులమ్మ లేదా తలంపులమ్మ ఏ పేరుతో పిలిచినా సరే నేనున్నాను, నేను ఆదుకుంటాను అని చెప్పి పలికే అమ్మవారి పేరే తలుపులమ్మ తల్లి. ఇంతటి మహిమాన్వితం కలిగినటువంటి అమ్మవారి చరిత్ర ఈ రోజు జీటీవీ ద్వారా మీ అందరికీ తెలియజేయడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఇంతటి మహిమాన్వితం అంటే చిన్నతనం సుమారు 300 సంవత్సరాల క్రితం నాటి ఆలయంలో అమ్మవారు చేసినటువంటి ఆ లీలలు కానీ, లేదంటే అమ్మవారు చూపించినటువంటి కరుణ కృప కానీ అందరూ భక్తులందరూ కూడా గ్రహించి ఈ రోజు తండోపతండాలుగా అంటే సోమ ఆది మంగళ అన్న తేడా లేకుండా వారం పొడవునా కూడా అంటే 7 రోజులు కూడా అమ్మవారి దర్శనం కోసం వారులు తీరుతున్న నేపథ్యం ఈ రోజు మన జీటీవీ ద్వారా మీ అందరికీ చూపించడం జరిగింది. ముఖ్యంగా ఎవరైతే పిల్లలు కలగని వారు ఉన్నారో, సంతాన ప్రాప్తి లేని వారికి అమ్మవారి కృప తప్పనిసరిగా ఉంటుంది. ఇక్కడికి వచ్చి మొక్కుబడులు గాని మొక్కుకున్నట్టయితే కనుక తప్పనిసరిగా వాళ్ళకి సంతాన ప్రాప్తి సిద్ధిస్తుంది. అదేవిధంగా నూతన వాహనాలు ఎవరు కొనుగోలు చేసినా సరే ముందుగా ఇటు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ఎవరైనా, ఇటు తెలంగాణ కావచ్చు లేదంటే ఆంధ్ర రాష్ట్రం కావచ్చు, ఎవరైనా సరే నూతన వాహనం కొనుగోలు అయితే కనుక తప్పనిసరిగా వచ్చిన తర్వాత అమ్మవారిని ఒకసారి చూపించి అమ్మవారి దగ్గర ఆ తాళాలు ఆ అమ్మవారి దగ్గర పెడితే కనుక తప్పనిసరిగా ఆ వాహనం కూడా సుభిక్షంగా ఎక్కడా కూడా ఎటువంటి ప్రమాదం లేకుండా ముందుకు సాగుతూ ఇటు యజమానులకి ఆదాయం తెచ్చిపెడుతుందన్న ఒక ప్రగాఢ నమ్మకం కూడా భక్తులకి ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆలయ అర్చకులు చెప్పారు, ఎవరు మధ్యలో అయితే తలంపులు ఉన్నాయో ఆ తలంపులను నెరవేర్చే అమ్మే మన తలంపులమ్మ తల్లి. అదేవిధంగా తుని మహారాజుల కలలో కనిపించి ఆ స్వప్నంలో కనిపించిన తర్వాత ఇటు 2 కొండల మధ్య ఉన్న నేపథ్యం కూడా అమ్మవారు ఆ స్వప్నంలో తెలియజేయడం జరిగింది. అయితే ఇటు ఉన్నటువంటి ఏదైతే దారకొండ అదేవిధంగా తీగకొండ 2 కొండల మధ్య వెలిసినటువంటి అమ్మవారు అలనాడు తుని మహారాజుకి కలలో కనిపించి నేను పలానా చోట ఉన్నానని చెప్పడంతో అప్పుడు మహారాజు ఇక్కడ ఉన్నటువంటి స్థానికుల సహాయంతో కనుక వచ్చి ఇక్కడ ఈ ఆలయం వెతికిన తర్వాత ఇక్కడ పుట్టు గంగ, అప్పట్లో నీటి కొరత ఎక్కువగా కూడా ఉండేదని తెలుస్తోంది. అయితే ఆ నీటి కొరతను కూడా తీర్చడానికి అమ్మవారు సాక్షాత్తు ఆ గంగా జాలలే ఇక్కడ ఆలయంలో వెలిసిన తెలిసింది. అయితే మనం ఆ విజువల్స్ లో కూడా మీ అందరికీ చూపించడం జరిగింది. ఏదైతే గంగ ధార ఏ విధంగా వస్తుంది, అసలు ఎక్కడ పుట్టిందో ఎక్కడి నుంచి వెళ్తుందో అనే విషయం తెలియదు. ఇప్పటికీ కూడా ఎంతమంది అయితే భక్తులు వచ్చినా సరే ఇక్కడ భక్తులకి ఎటువంటి నీటి కొరత కూడా లేకుండా అమ్మవారు కృప ఆ భక్తులపై ఉంటుంది. ఆ నీటి కొరత లేకపోవడం కాదు, ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఒక నమ్మకం ఏమిటంటే సాయంత్రం చీకటి పడిన తర్వాత ఏ ఒక్క భక్తుడు కానీ ఏ ఒక్కరూ కూడా ఈ పరిసర ప్రాంతాల్లో ఉండరు. ఆ సమయంలోనే అమ్మవారు ఈ ప్రాంతం అంతా సంచరిస్తూ ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే భక్తులు కోరికలు తీర్చుకోవడానికి వచ్చారో వాళ్ళందరికీ కూడా అమ్మవారు కృప చూపించడానికి ఆ సమయంలో అమ్మవారు ప్రతి ఒక్కరి దగ్గరికి కూడా వెళ్ళడం, వీళ్ళ కోరికలు కూడా నెరవేర్చడం జరుగుతుందని చెప్పి అర్చకులు కూడా చెప్తున్నారు. అయితే ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రంలో ఇంతటి మహిమాన్వితం ఇంతటి విశిష్టత కలిగిన ఆలయం ఉన్నది అంటే, కాకపోతే ఏంటంటే కొంతమంది మందుబాబుల ఆగడాలు కూడా ఇక్కడ చాలా వరకు ఎక్కువగా ఉన్నాయి. అవి కెమెరా విజువల్స్ లో మీకు చూపించలేని అప్పుడు కూడా నేను చెప్తున్నాను. ఇక్కడ ఒక మద్యం దుకాణం కూడా ఉంది. అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి వారు సగం అంటే అందరూ సరదాగా ఎంజాయ్ చేయడానికి వస్తున్నారు, కానీ మరికొంతమంది ఆలయంలో వచ్చి అమ్మవారి దర్శనం కోసం తమ భక్తి ప్రపత్తులను చాటుకోవడానికి అయితే రావడం జరుగుతుంది. కానీ ఇటువంటి ఆకతాయితనాలు మానుకుని వచ్చిన భక్తులకి శుభ్రమైనటువంటి సౌకర్యాలు కల్పించినట్టయితే కనుక తప్పనిసరిగా ఆలయం మరింత అభివృద్ధి చెందుతుంది. మరి ముఖ్యంగా చెప్పాలంటే కనుక ఆలయ కార్యనిర్వహణాధికారి ఎవరైతే విశ్వనాథరాజు గారు, ఆయన ఆలయ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆలయం మరింత అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే కింద నుంచి కూడా గాలి గోపురం ద్వారా ఇప్పుడు భక్తులకి మరికొంత సేద తీర్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి ఇరుకు మెట్ల దారి గుండా భక్తులు అయితే కనుక ప్రయాణిస్తూ వస్తున్నారు. అయితే అది కాకుండా విశాలమైనటువంటి మెట్ల మార్గాన్ని ఏర్పాటు చేసి అదేవిధంగా అమ్మవారి దర్శనాన్ని కూడా విశాలమైనటువంటి ప్రాంతంలో, ఎందుకంటే 2 కొండల మధ్య అమ్మవారు ఏ విధంగా ఉన్నారో నా పక్కన విజువల్స్ లో మీరు చూడొచ్చు. అంత కొండల లోపల అమ్మవారు విగ్రహం వెలిచింది. అంతేకాకుండా అమ్మవారి చరిత్ర కూడా నేరుగా
పంతులు గారు మీ అందరికీ కూడా చెప్పడం జరిగింది. అయితే ఇంతటి మహిమాన్వితం కలిగినటువంటి అమ్మవారి చరిత్ర, అదేవిధంగా అమ్మవారి మహిమల గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ముఖ్యంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నటువంటి ఈ తలంపులమ్మ ఆలయం మరింత అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే భక్తుల విశ్వాసం నానాటికి కూడా పెరుగుతూ వస్తుంది. ఎందుకంటే కోరిన కోరికలు తీర్చుకుంటూ అమ్మవారిని ఏదైతే ముడుపులు కట్టుకున్నారో ఆ ముడుపులను కూడా చెల్లించుకోవడం జరుగుతుంది. ఇక్కడ మాంసాహార భోజనాలకు అయితే కనుక విశేషత కలిగిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మేకపోతులు, అదేవిధంగా గొర్రెలు, కోళ్లు కూడా అమ్మవారికి ఇక్కడ నైవేద్యంగా పెడుతుంటారు. అదేవిధంగా సరదాగా కుటుంబం అంతా కూడా వచ్చి ఇక్కడ చెట్లు అంటే పచ్చని వాతావరణం మధ్య వెలిసినటువంటి అమ్మవారి ఆలయం చుట్టూ ఉన్నటువంటి పచ్చదనం నడుమైతే కనుక వచ్చి సరదాగా అందరూ కూడా ఒక పిక్నిక్ స్పాట్ లా కూడా చేసుకుంటూ అమ్మని దర్శించుకుంటున్నారు. ఇంతటి మంచి స్పాట్ ని ప్రతి ఒక్కరు కూడా గుర్తించాలి. అదేవిధంగా అమ్మవారి తలంపులమ్మ ఆలయం మరింతగా అభివృద్ధి చెందే విధంగా కూడా భక్తులు సహాయ సహకారాలు అందిస్తూ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నట్టు ఈ తలంపులమ్మ ఆలయం అభివృద్ధి చెందే విధంగా భక్తులు అదేవిధంగా ప్రభుత్వం కూడా కృషి చేయాలని చెప్పి మన జీటీవీ ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నారు.